स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं मनसि जशासन कुलसुदृशो नः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। దైవం అదే భగవంతుడు, పరమేశ్వరి, పరమాత్మ ఇలాంటి విషయాల్లో చెప్పబడుతున్నది. అలాంటి దైవం ఎక్కడెక్కడ ఎలా వ్యవహరిస్తున్నది, ఎవరెవరు ఏ ఏ సాధనతో ఎలా ఆ దైవాన్ని తెలుసుకుంటున్నారు అనే దాన్ని చెప్తున్నారు. ఈ ఒక్క స్తబకం సంపూర్ణమైన శాస్త్రాల సారం, మొత్తం ఉమాశాస్త్ర సారము ఇందులో కనబడుతున్నది. ఇప్పటి వరకు ఆ దైవ స్వరూపము ఎందులో ఎలా వ్యక్తమవుతోందో చెప్పుకుంటున్నాం, సృష్టిలో ఎలా పనిచేస్తోందో కూడా చెప్పాము. అటువంటి దాన్ని ఏ విధంగా సాధన చేసి తెలుసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ జగన్మాత దైవము ఏ విధంగా ఎక్కడెక్కడ పనిచేస్తున్నదో, ముందు మన శరీరంలో ఎలా పనిచేస్తుందో చెప్తున్నారు. దీన్ని బట్టి దైవం ఎక్కడుందా అని వెతకడం కాదు, వెతుకుతున్నటువంటి చోటే దైవం ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ వెతుకుతున్న వాడిలో ఉంది దైవం. ఎందుకంటే ఏ శక్తిని మనం తయారు చేసుకోలేదు, అది ఎలా తయారైందో ఎవరికి వాడు కారణాలు సిద్ధాంతాలు తయారు చేస్తుంటాడు. కానీ ఆ శక్తి మనం తయారు చేసుకోగా రాలేదు గనక ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నమే ఇందులో కనబడుతున్నది. హృదయే నివసద్గృహ్ణద్దైవం వస్తౌ నివసద్విసృజద్దైవం కంఠే నివసత్ ప్రవదద్దైవం కుక్షౌ నివసత్ ప్రపచద్దైవం. మన శరీరంలో ఎన్ని పనులు జరిగితే మన బ్రతుకు వెళ్ళమారుతోందో ఆలోచించాలి. ఇక్కడ ఆ పనులు మన నిమిత్తం లేకుండా జరిగిపోతున్నాయి. ఎవరు చేస్తున్నారు? హృదయే నివసద్గృహ్ణద్దైవం. హృదయంలో నివసించి గ్రహించేది దైవము. అంటే హృదయంలో ఉన్నటువంటి చైతన్యము ద్వారానే ప్రపంచంలో ఏ వస్తువునైనా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగా ప్రపంచాన్ని గ్రహించగలిగే ఎరుక అనే శక్తిగా హృదయంలో ఉన్నదే దైవము. వస్తౌ నివసద్ విసృజద్ దైవం. వస్తవు అంటే పొత్తి కడుపు అని అర్థం. అక్కడ ఉంటూ సమస్తమైన మాలిన్యాల్ని తొలగించి నిర్మలం చేసే శక్తి దైవము. కంఠే నివసత్ ప్రవదద్ దైవం. ఎందుకంటే శరీరంలో మాలిన్యాలు తొలగించే ఒక శక్తి ఉన్నది అక్కడ. ఆ శక్తి భగవచ్శక్తియే. ఇవన్నీ కూడా ఒకే శక్తి చేసే రకరకాల పనులు. కంఠే నివసత్ ప్రవదద్ దైవం. ప్రతివారి కంఠంలో ఉంటూ పలికే స్వరూపము దైవము. కుక్షౌ నివసత్ ప్రపచద్దైవం. కడుపులో ఉంటూ తిన్నది అరిగించేటువంటి వైశ్వానర స్వరూపము దైవము. దేహే నివసద్విచలద్దైవం పంచప్రాణాకారం దైవం. దేహంలో ఉంటూ తాను కదలకుండా ఉంటూ అన్నిటినీ కదిలించే శక్తి దైవము. ఉదాహరణకి మన చేతులు, కాళ్ళు అన్నీ కదులుతున్నాయి. ఈ కదిలించే శక్తి లోపలుంది, అది కదలడం లేదు. అలా తాను కదలకుండా అన్నిటినీ కదిలించే శక్తే ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో స్వామివారు చెప్పారు. దేహే నివసద్విచలద్దైవం పంచప్రాణాకారం దైవం. 5 ప్రాణముల ఆకారమే దైవము. అంటే దైవశక్తి అది చేసే పనులు బట్టి తెలియబడుతున్నది. పంచప్రాణాకారం అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనబడేటువంటి పంచప్రాణముల రూపంతో శరీరాన్ని నిర్వహించే శక్తి దైవము. భాగి సమస్తస్యాన్నే దైవం. చాలా విశేషమైన మాట చెప్పారు ఇక్కడ. మనం తినే ప్రతి అన్నంలో భాగము కలిగింది దైవము. అంటే అన్నంలో దైవ భాగం ఒకటి ఉంటుంది. ఆ దైవ భాగం ఇవ్వకుండా మనం తింటే అది దోషము. అందుకే తినే అన్నాన్ని నైవేద్యం పెట్టడం అంటే దైవ భాగాన్ని సమర్పించడమే. దైవ భాగం అంటే కొంత భాగం తీసి పెట్టడం అని కాదు, అది దైవానికి సమర్పించి పుచ్చుకోవడం, అదే దైవ భాగము అని. ఎందుకంటే ఇవాళ మనం అన్నం పొందేము అంటే అన్నం ఉత్పత్తి మొదలుకొని మన దాకా రావడం వరకు దైవము యొక్క అనుకూలమైన అనుగ్రహం ఉన్నది. ఆ కృతజ్ఞత భావాన్ని ప్రకటించడమే దైవ భాగం అంటే. ఇది ఒకటి ప్రధానమైన ఉద్దేశం. అంతేకాదు మనం తిన్న తర్వాత వైశ్వానర రూపంగా జఠరాగ్ని రూపంగా అరిగిస్తున్నది కనుక అన్నము యొక్క ప్రధాన భాగము జఠరాగ్ని రూపంలో ఉన్న జగదంబకే. ఇది తెలుసుకోవాలి. మనకు తెలిసేది చేతి నుండి నాలుక మీద పెట్టడం వరకే. ఆ లోపలికి వెళ్ళి అరిగించడం అంతా, ఆఖరికి గుట్టక వేసి మింగే శక్తి కూడా ఈశ్వర శక్తి. అది పనిచేయనప్పుడు అన్నం నోట్లో నిలబడిపోతుంది. పక్షవాత రోగులకు మొదలైన అదే దుస్థితి తెలుసుకోండి ఇక్కడ. అందుకే శరీరం పనిచేస్తున్నంత కాలం ఆ పనిచేయించే శక్తి అమ్మ అని ఎరుక ఎప్పుడు నిలబడి ఉంటే
అనుక్షణం భగవద్ అనుభూతిని పొందగలం. భక్తితో కృతజ్ఞతతో నమస్కరించగలం. ఆ ఎరుక లేనివాడు అజ్ఞాని, మూర్ఖుడు. వాడికి మరొక పేరే నాస్తికుడు. కనుక ఆస్తికుడు అంటే ఉన్న దైవశక్తిని గుర్తించేవాడు. స్వాహాకారే తృప్యదైవం. స్వాహాకారము ద్వారా తృప్తి చెందేది దైవము. అంటే యజ్ఞములో మనం ఏ దేవతను ఉద్దేశించినా ఆహుతి వేసేటప్పుడు స్వాహ అంటాం. ఈ స్వాహ అనే మాట ప్రతి దేవతకి వస్తుంది. స్వాహారూపమైన శక్తితో ఆ ఆహుతి అనుసంధానింపబడితే ఆ దేవతలకు అందుతుంది. కనుక దేవతలకు సైతం అన్నాన్ని అందించేటువంటి స్వాహాదేవి అమ్మవారు యజ్ఞముల యందు ఆహుతి పుచ్చుకునే ఆ తల్లి స్వాహాకారము ద్వారా దేవతలను తృప్తి చెందించే దైవము. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ దైవమంతా ఒక దగ్గర మనం గుర్తుపెట్టుకుని ఇలాంటి దైవమంతా కలిసి నేను పూజిస్తున్నటువంటి దేవతారూపం ధరించిందనే భావం తెలుసుకోవాలి. కనుక దేవత అంటే నేను పూజించే ఒక స్త్రీయో ఒక పురుషుడో 4 చేతులు వాడో 10 చేతులు వాడో అని కాదు భావం ఇక్కడ. ఇప్పటి వరకు చెప్పిన దైవం అని ఏదైతే చెప్పామో వీటన్నిటి యొక్క సమాహార స్వరూపమే ఉపాసన కోసం ఒక రూపం, ఒక నామం, ఒక విధానం ధరించమని అనుగ్రహిస్తున్నది. అందుకే ఇంతవరకు 14 శ్లోకాల్లో చెప్పినటువంటి ఆ దైవము ఒక రూపం ధరించి నా ముందు కనబడుతున్నది అంటున్నారు ఇక్కడ. ఆ దైవము ఆ రూపము ఎలా ఉన్నది అనేది 6 శ్లోకాల్లో చెప్తున్నారు. 6 శ్లోకాలు కలిపి ఒక భాగంగానే మనం భాష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన విడివిడికి భాగాలుగా చెప్పిన దైవం అంతా కలిసిపోయి ఒక రూపంగా కనబడుతున్నది ఇక్కడ. బిభ్రన్నారీ వేషం దైవం శుభ్రధరస్మిత విభ్రాట్ దైవం అభ్రమదాపహ చికురం దైవం విభ్రమవాసస్థానం దైవం. బిభ్రన్నారీ వేషం, ఇంతవరకు చెప్పిన దైవం అనేటువంటి స్వరూపము నన్ను అనుగ్రహించడానికై అద్భుతమైన జగన్మాతృ రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించి కనబడుతున్నది. ఆ రూపం శుభ్రధరస్మిత విభ్రాట్, నిర్మలమైన చక్కని చిరునవ్వుతో ప్రకాశిస్తున్నది. పైగా నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది. ఆ జుట్టు ఎలా ఉందంటే దట్టమైన మేఘము యొక్క గర్వాన్ని పోగొడుతోంది. అంటే దట్టమైన మబ్బు కంటే చక్కగా చిక్కగా నల్లగా ఉన్నటువంటి అందమైనటువంటి కేశపాశాలతో ప్రకాశిస్తున్నది. అభ్రమదాపహ చికురం దైవం విభ్రమ వాసస్థానం దైవం. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే సకల విభ్రమాలకి అది నివాసము వలె ఉన్నది. అంటే అన్ని రకాల సౌందర్య విలాసాలు ఆ స్వరూపంలో కనబడుతున్నాయి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.